మధ్యయుగంలోని మొత్తం 5 రాజ్యాలు వెలిసాయి. అందులోని కళ్యాణి చాణక్యులు, అలాగే యాదవులు, వీటి గురించి మనం ముందుగా తెలుసుకుందాం. ఇప్పుడు హోయసాలలు గురించి తెలుసుకుందాం. హోయసాలలు ద్వార సముద్రమునకు చెందినవారు. వీరు అధికారంలోనికి రాకముందు చోళులు మరియు చాణక్యులకి సామంతులుగా పనిచేశారు. హోయసాలలు పరిపాలన దాదాపు 200 సంవత్సరాలు కొనసాగింది. వీరు ద్వార సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. బిత్తిగా విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు. 4వ బల్లుడు ఈ రాజవంశ యొక్క చివరి పాలకుడు. సంస్కృత కన్నడ భాషలను వీరు ప్రోత్సహించారు. హోయసాలలు జైన మతాన్ని, మధ్వాచార్యులకు చెందిన దైవత్వాన్ని, రామానుజులకు చెందిన విశిష్ట దైవత్వాన్ని అనుసరించారు. ఈ మతాల ప్రాచుర్యం కోసం మఠాల నిర్వహణ కూడా